బ్రో, హాయ్ బ్రో. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిండు కదా, ఏమంటారు? అవును, ఇంతకు ముందే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. క్రికెట్ లవర్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే 123 టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి విరాట్ కోహ్లీ దేశం కోసం అతడు ఆడినటువంటి ప్రతి ఒక్క మ్యాచ్ కూడా గెలవడానికి తన యొక్క కృషి ఎంతగానో ఉంటుంది. సో అలాంటి విరాట్ కోహ్లీ ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించాలి అని తెలిసేసరికి అభిమానులు అందరూ కూడా చాలా నిరుత్సాహపడ్డారు అనమాట. సో మీరు ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా చూడొచ్చు 2020 వన్‌డే. సో విరాట్ కోహ్లీ ఆడినంటే కంపల్సరీ ఆ మ్యాచ్ గెలవాల్సిందే. ఎందుకు ప్రకటించిండు అంటారు? ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆయన ఇటు T20లు కానివ్వండి, IPL కానివ్వండి, ఫిట్నెస్. సో అతని ఫిట్నెస్ కొంచెం వయసు కూడా పెరిగిపోతుంది. సో అన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయాలంటే టెస్ట్ మ్యాచ్లు అంటే చాలా గంటలు కొద్ది పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు ఆడాల్సి వస్తుంది. ఫిట్నెస్ చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ODI T20 అయితే 2-3 గంటల్లో అయిపోతుంది కాబట్టి, సో ఇన్ని గంటలు మన టెస్ట్ మ్యాచ్ పైన వీక్షించాలంటే చాలా కష్టపడాలి, చాలా ఫిట్నెస్ ఉండాలి. సో దానికి తగ్గంగా దీన్ని ODI 20 పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో ఎక్కువ పరుగులు రాబట్టాలంటే టెస్ట్ కి గుడ్ బై చెప్పక తప్పదు. అందుకనే మన టాలీవుడ్ లో నాగార్జున గారు అందగాడు అయితే, ఇప్పుడు క్రికెట్ లోనేమో విరాట్ కోహ్లీ అందగాడు. అలాంటిది అందగాడని కాదు, యంగ్ అనిపిస్తాడు కదా, అప్పుడే ప్రకటించడం ఏంటి? అంటే అదే చెప్తున్నా కదా, అతడు అందగాడు కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ అతన్ని పెళ్లి చేసుకుంది. అప్పుడే ప్రకటించడం ఏంటి అంటే విడ్డూరంగా? టెస్ట్ మ్యాచ్ కదా, టెస్ట్ మ్యాచ్ అంటే గంటల కొద్ది 5 రోజులు ఆడాలి టెస్ట్ మ్యాచ్ అంటే. ఆహా. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అన్ని రోజులు ఆడాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా వాళ్ళ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఫ్యాన్స్ కి. అందుకనే ODI T20 ఉంది కదా, అందుకనే వాటిలో బాగా ఇంకా పర్ఫార్మ్ చేయాలి, ఇంకా రికార్డులు బద్దలు కొట్టాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి అందుకనే వీటిపైన కాన్సన్ట్రేట్ చేద్దామని టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. ఓకే, థ్యాంక్ యూ.